నమస్తే తెలంగాణ క్యాపిటల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్ జిల్లాను యోగాంధ్రలో నెంబర్ 1 గా నిలిపేందుకు కృషి చేద్దాం. పిలుపునిచ్చిన డాక్టర్ జి లక్ష్మీషా. ఇంటి కొలతలు అంటూ కూటమి ప్రభుత్వం కొత్త మోసానికి తెరలేపింది. మండిపడ్డ సిపిఎం నేతలు. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లో థీమ్ యోగా కార్యక్రమ ప్రారంభోత్సవం. పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంపీ కృష్ణబాబు. ఆపరేషన్ కగార్ను కేంద్ర ప్రభుత్వం ఆపాలి. డిమాండ్ చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం వీఐపీ దర్శనాలని ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు రద్దు చేయడం జరిగిందని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఈవో డిప్యూటీ కలెక్టర్ శ్రీనా నాయక్ తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన అన్ని మౌలిక సదుపాయాలు సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలోని మహామండపంకి 6వ అంతస్తులో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ డిప్యూటీ కలెక్టర్ వికే సీనా నాయక్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ రాష్ట్రంలో 2వ అతిపెద్ద దేవస్థానం దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానమని, వేలాదిగా అమ్మ దర్శనానికి అనేక ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారని తెలిపారు. 2 వారాలుగా అనేక అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నామన్నారు. పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా పార్కింగ్ పాయింట్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 3, 4, 5 తేదీల్లో నవగ్రహంల పునఃప్రతిష్ఠ చేయడం జరుగుతుందని వెల్లడించారు. మహామండపం పూజ మండపం వాటిని అభివృద్ధి చేస్తున్నామన్నారు. దుర్గాఘాట్కు కుడివైపుకు విస్తరించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఆ బ్యాగుల కంటే ఎన్నిసార్లు చెప్పినా కానీ 5 రూపాయల బోర్డుని కట్ చేసి వేరే దగ్గర పెట్టి చేస్తున్నాడు. ఇప్పటికి డివి సత్యనారాయణ కూడా చెప్పా క్లాక్ రూమ్ గురించి సామాన్యులకు భక్తులకు అందుబాటులో లేకుండా అది 20 రూపాయలు తీసుకున్నారండి. ఒక్క నిమిషం. నిన్న నేను మొత్తంగా రద్దీ ప్రాంతం కాబట్టి వీళ్ళు చెప్పడం కాకుండా నేను డైరెక్ట్గా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్త బృందాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో నేనే స్వయంగా మాట్లాడడం జరిగింది. వారు చెప్పారు ఆల్రెడీ దాని మీద మేము చర్యలు తీసుకుంటున్నాం. తప్పకుండా అది యాజ్ పర్ రూల్ ప్రకారంగా చేయాలి. ఎందుకంటే మనము అత్యుత్సాహం ప్రదర్శించి ఏదో చేసి అవతల వాళ్ళకి లబ్ధి చేకూర్చేలాగా చేయకూడదు. ఏదైనా కానీ రూల్ ప్రకారంగా చేయాలి. అది కూడా ఇంతకుముందు ఫ్రీ ఉండేదండి, ఇప్పుడు కాంట్రాక్ట్ ఇచ్చారు. అదే చెప్పొచ్చాను ఎలాగైతే ఫ్రీగా ఉందో అదే విధంగా అది కూడా ఫ్రీ చేసి చూద్దాం. సాధ్యాసాధ్యాలను బట్టి మనం చూద్దాం. తప్పకుండా మీ యొక్క విషయాన్ని మేము పరిగణలోకి తీసుకుంటున్నాం. ఇంటి కొలతలు అంటూ కూటమి ప్రభుత్వం కొత్త మోసానికి తెరలేపిందని సిపిఎం నేతలు మండిపడ్డారు. 15% పెంచిన ఇంటి పన్నును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలపై మోపుతున్న ఇంటి పన్ను, ఆస్తి పన్ను తగ్గించకపోతే సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. విజయవాడ గవర్నర్పేటలోని శ్రీశ్రీ భవన్లో సిపిఎం నేతలు బాబురావు, కాశీనాథ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జూన్ 12కు సంవత్సరం కాబోతుందన్నారు. ఇంటి పన్ను, ఆస్తి పన్ను తగ్గిస్తామని చెప్పి విస్మరించారన్నారు. సుమారు 35% ఇంటి పన్నులు పెరిగాయని, కూటమి ప్రభుత్వం పన్నుల రూపంలో బాదురే బాదురు పద్ధతి అవలంబిస్తుందన్నారు. ఇంటి కొలతలు అంటూ విజయవాడలో ఆస్తి పన్ను పెంచడానికి సర్వే ప్రారంభమైందని, దీనిని సిపిఎం ఖండిస్తుందన్నారు. నగరంలో దాదాపు 20 కోట్ల భారాలను ప్రజలపై మోపుతున్నారని, ఎన్నో వాగ్దానాలను చేసి అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. ఇంటి పన్ను, ఆస్తి పన్ను పెంపును విరమించుకోకపోతే ఆందోళన తప్పదని హెచ్చరించారు. మేయర్లు, చైర్మన్లు ఫిరాయింపులు చేసి క్యాంపులు పెట్టి వాళ్ళకి అధికారం ఎలా కైవసం చేసుకోవాలో రాష్ట్రం అంతా చూస్తున్నాం. దీని మీద దృష్టి ఉంది, సౌకర్యాల మీద లేదు. పన్నులు పెంచడంలో ఆగమేఘాల మీద ఉన్నాయి. ఒక్క ఇంటి పన్నులే కాదు, ఇప్పటికే మంచినీళ్ళ ఛార్జీలు రాష్ట్రంలో గత 5 ఏళ్లలో 65 కోట్ల రూపాయల మంచినీళ్ళ ఛార్జీలు పెరిగినాయి. డ్రైనేజీ ఛార్జీలు పెరిగినాయి. ఇప్పుడు ఇంటి పన్నులు గత 5 ఏళ్లలో 80% పెరిగింది. ఇందాక నేను చెప్పినట్టు
దాదాపు 948 కోట్ల రూపాయలు. దీని నుంచి ఉపశమనం కలిగించాల్సిన ప్రభుత్వం అడ్డగోలుగా ఈ రకంగా పన్నులు పెంచడం సరైన పద్ధతి కాదు. వచ్చే సంవత్సరం మున్సిపాలిటీలకి కార్పొరేషన్లకి ఎన్నికలు జరగాలి. మీరు గనక ఈ ఇంటి పన్నుల పెంపు ఆపకపోతే రేపు జరగబోయే సంవత్సరంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ఆస్తి పన్ను, ఆస్తి విలువ ఆధారిత పన్ను, ఆస్తి పన్ను, మంచినీరు, డ్రైనేజ్ ఛార్జీల పన్నుల పెంపు ఇదే రేపు ప్రజా ఎజెండాగా మారుతుంది. ఇదే కాదు, సామాన్యుల మీద పన్నులు నగరంలో ఆస్తి పన్ను విపరీతంగా పెంచేటువంటి దానికి నగర శివారు ప్రాంతాలతో సహా అన్ని ప్రాంతాల్లోనూ కూడా సర్వే ప్రారంభించారు. 2019-2020లో 102 కోట్లు ఉన్నటువంటి ఆస్తి పన్ను ఆదాయం నగరపాలక సంస్థకి 2024-25 వచ్చేటప్పటికి 180 కోట్లు సుమారుగా వస్తూ ఉంది. అంటే ఎన్ని కోట్ల రూపాయలు ఈ రకమైనటువంటి పద్ధతుల్లో పెంచుకుంటా పోతారని చెప్పనేటువంటిది అడుగుతున్నాం. విలువ ఆధారిత పన్ను అని చెప్పనేటువంటిది వైసీపీ పెడితే అంతకుముందు పన్ను లేనటువంటి వాటిని మేము పన్ను వసూలు చేయడానికి చూస్తూ ఉన్నాం అని చెప్పారని అబద్ధాలు చెప్తూ కూటమి ప్రభుత్వం వికసిత్ భారత్ స్ఫూర్తితో వెల్తీ హెల్తీ హ్యాపీ స్వర్ణాంధ్ర సాకారానికి పునాది పడేలా యోగాంధ్ర మాసోత్సవాలకు ఈ నెల 21న రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని, ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్ జిల్లాను యోగాంధ్రలో నెంబర్ 1గా నిలిపేందుకు కృషి చేద్దామని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పిలుపునిచ్చారు. నగరంలోని గాంధీ హిల్ వద్ద జరిగిన యోగాంధ్రలో జిల్లా కలెక్టర్ లక్ష్మీషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 21 నుంచి జూన్ 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు జరుగుతున్నాయని, కనీసం 2 కోట్ల మందికి యోగాను నేర్పే లక్ష్యంతో వీటిని నిర్వహించడం జరుగుతుందన్నారు. కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ మహానాడుకు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి జరగబోయే టీడీపీ మహానాడుకు మంత్రులు కడపకు బయలుదేరి వెళ్తున్నారు. ఇప్పటికే చేరుకున్న మంత్రి నిమ్మల రామానాయుడు మహానాడు ప్రాంగణం వద్ద స్వయంగా పనులు చేపట్టారు. పార పట్టుకుని మట్టి పనులు చేసిన మంత్రి తాను ఒక కార్యకర్తనే అనే విషయాన్ని చెప్పకనే చెప్పారు. వర్షం వల్ల మహానాడు ప్రాంగణంలోకి నీళ్లు చేరాయి. మహానాడు సభ ప్రాంగణ కమిటీ కన్వీనర్గా ఉన్న మంత్రి నిమ్మల ఈ విషయాన్ని గమనించి స్వయంగా పారపట్టి సభా ప్రాంగణంలో మట్టిని చదును చేశారు. మరోవైపు మంత్రి సవిత కూడా సైకిల్పై మహానాడుకు బయలుదేరారు. పార్టీ కార్యకర్తలతో కలిసి సైకిల్ తొక్కుతూ బయలుదేరారు మంత్రి. శ్వాసపై ధ్యాసతో తనువు మనసును ఏకం చేసి సుసంపన్న ఆరోగ్యాన్ని బాటలు వేసే యోగా ఔన్నత్యాన్ని ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి చేరువ చేసే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి మార్గనిర్దేశనంలో రాష్ట్ర ప్రభుత్వం నెల రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమాలను నిర్వహిస్తోందని, ఇందులో భాగంగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా థీమ్ యోగా కార్యక్రమాలు ప్రారంభమైనట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు తెలిపారు. సోమవారం విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో ఆయుష్ శాఖ, ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం, వీఎంసీ సంయుక్త ఆధ్వర్యంలో థీమ్ యోగా కార్యక్రమ ప్రారంభోత్సవం జరిగింది. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, కమిషనర్ జి వీరపాండ్యన్, ఏపీఎంఎస్ ఐడీసీ వీసీ ఎండి గిరీష, పిఎస్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష, ఆయుష్ డైరెక్టర్ కె దినేష్ కుమార్, పెద్ద ఎత్తున యోగా ఔత్సాహికులు, నగర ప్రజలు పాల్గొని డాక్టర్ రత్నప్రియదర్శిని మార్గనిర్దేశనంతో యోగాసనాలు వేశారు. కార్యక్రమంలో విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య, విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డి చంద్రశేఖర్, జిల్లా ఆయుష్ యోగాంధ్ర నోడల్ అధికారి డాక్టర్ వి రాణి, జిల్లా ఆయుష్ శాఖ అధికారి డాక్టర్ రామత్లేహి, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వై రత్న, ప్రియదర్శిని, యోగాంధ్ర నోడల్ అధికారులు డాక్టర్ ఎం సుహాస్ని, డాక్టర్ జె సుమన్, యోగా ట్రైనర్లు సత్యనారాయణ, రామాంజనేయులు, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ రమేష్ కొల్లేటి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అమరావతి యోగా అసోసియేషన్, పతాంజలి యోగా, ఈషా ఫౌండేషన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ బ్రహ్మకుమారిలు భాగస్వాములయ్యారు. ఎన్రోల్ అయ్యున్నారు సార్, వారందరికీ ట్రైనింగ్ సెషన్ జరుగుతున్నాయి. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన టార్గెట్ ప్రకారంగా రాష్ట్రంలో 2 కోట్ల మంది యోగా నేర్పించేదాకా మన జిల్లా వరకు దాదాపు 10 నుంచి 15 లక్షల మందికి యోగా నేర్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం ఉద్దేశించి 2 మాట్లాడవలసిందిగా కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. శుభోదయం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 26 రోజులు 26 జిల్లాల్లో 26 యోగా థీమ్స్తో డిఫరెంట్ క్రాస్ సెక్షన్స్ ప్రజల్ని యోగాకి ప్రవేశం కల్పించాలని, యోగా యొక్క ఉపయోగాలు
ప్రజలందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని చాలా ప్రెస్టీజియస్గా టేకప్ చేస్తున్నారు. అందులో భాగంగా మొదటి రోజు ఎన్టీఆర్ జిల్లాలో యోగా ప్రాక్టీషనర్స్ అంటే యోగా ఆల్రెడీ ప్రాక్టీస్ చేసేవాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళతో పాటు జనరల్ పబ్లిక్ కూడా మోటివేట్ చేయడానికి ఈ థీమ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరుగుతోంది. చాలా సంతోషం. చాలామంది ఔత్సాహికులు చాలా మంచి ఇంట్రెస్ట్తో బాగా ఎర్లీగానే ఇక్కడికి వచ్చారు. మనకి ఇంటర్నేషనల్ యోగా డే 21వ తారీఖు జూన్ ఏదైతే మనం జరుగుతుందో అందులో మన ప్రధానమంత్రి గారు యోగా ఇంటర్నేషనల్ యోగా డే స్టార్ట్ చేసిన 10 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా 11వ ఇంటర్నేషనల్ యోగా డే మనం జరుపుకుంటున్న సందర్భంగా వైజాగ్ మన ఆంధ్రప్రదేశ్ వైజాగ్లో పార్టిసిపేట్ చేస్తానని చెప్పడం మన ముఖ్యమంత్రి గారు ఇన్విటేషన్ మీద ఆ కార్యక్రమానికి ఒక పెద్ద ఎత్తున ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావడానికి హెల్త్ ఆరోగ్యం అలాగే మనం వెల్ బీయింగ్ ప్రతి ఒక్క మనిషికి కూడా మన బాడీ చాలా ఇంపార్టెంట్ అలాగే మైండ్. తన తల్లి జ్ఞాపకార్థం మేరకు అమ్మ ఓల్డేజ్ హోమ్ను స్థాపించి వృద్ధులకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు డి రాంబాబు తెలిపారు. ఈ సేవా సంస్థలో ఉన్న వృద్ధులంతా తనకు తల్లిదండ్రులతో సమానమని వాళ్లకు సేవ చేసే భాగ్యం తనకు కలిగినందుకు చాలా సంతోషంగా ఉందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. గున్నదల్లోని అమ్మ ఓల్డేజ్ హోంలో వృద్ధులకు పండ్లు దుప్పట్ల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నిర్వాహకులు డి రాంబాబు చేతుల మీదుగా వృద్ధులకు పండ్లు దుప్పట్లు పంపిణీ చేశారు. అలాగే అక్కడ పనిచేసే సిబ్బందికి పండ్లు వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తల్లి నాగేశ్వరి వర్ధంతి సందర్భంగా ఆమె జ్ఞాపకార్థంగా వృద్ధులకు పండ్లను దుప్పట్లను పంపిణీ చేశామని చెప్పుకొచ్చారు. తన తల్లి 33వ సంవత్సరంలోకి మరణించడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన తల్లి ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేసిందని ఆమె జ్ఞాపకార్థంగా అమ్మ ఓల్డేజ్ హోమ్ను స్థాపించి వృద్ధులకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. వృద్ధులకు తమ కుటుంబ సభ్యులుగా చేర్చుకొని ప్రతి సంవత్సరం అన్ని పండుగలు నిర్వహిస్తున్నామని చెప్పారు. తన కుటుంబ సభ్యులు ఈ సేవా కార్యక్రమాలలో పాలు పంచుకోవడం తనకు సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు కోళ్ల ప్రసాద్ కుమార్, సుధీర్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. ఆమె అంత చిన్న వయసులో కూడా ఎవరైనా ఇంటికి వచ్చి ఆపద అంటే ఆమె అడిగిన వాళ్ళకి ఎలాంటి సహాయమైనా చేస్తుండేవాళ్ళు. ఆమె అంత చిన్న వయసులో చనిపోవడం చాలా బాధాకరం. మేము ముగ్గురు అన్నదమ్ములు. ఆమె చాలా చేసే కార్యక్రమాలు మేము చిన్నప్పటి నుంచి చూడటం వల్ల మాకు కూడా సేమ్ అదే పద్ధతిలో అదే ఆలోచనలతో చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. ఆమె పేరు మీదే ఇది అమ్మ ఓల్డేజ్ హోమ్ అనేది పెట్టడం జరిగింది. చాలా స్వచ్ఛందంగా చాలా సందర్భాల్లో చాలామందికి ఏదో ఒక మాకు చేతనైనంత సహాయం చేస్తూ ఉంటాము. ఈరోజు ఇది 44వ సంవత్సరం సందర్భంగా ఇక్కడున్న వృద్ధులకి, మా హోంలో ఉన్న వృద్ధులకి, సిబ్బందికి వస్త్రాలు, పళ్ళు ఇవ్వడం జరిగింది. ఇది ఇంకా ఇలాగే కొనసాగిస్తూ ఉంటాం. ఇక్కడ ఉన్న సిబ్బంది కూడా అందరినీ కన్న తల్లిదండ్రుల వలె చూసుకుంటుంటారు. వాళ్ళకు కూడా నా కృతజ్ఞతలు. ఇక్కడ ఉన్నవారు వృద్ధులు నాకు తల్లిదండ్రులతో సమానం. వీళ్ళందరికీ అన్ని సదుపాయాలు, అన్ని మంచి చెడ్డలు మేము చూసుకోవడానికి ఎల్లవేళలా కృషి చేస్తుంటాం. ఇక్కడ కుల మతాలకు అతీతంగా అన్ని పండగలు కూడా చేస్తుంటాము. ప్రతి కార్యక్రమంతో అందరూ పాల్గొంటున్నారు. వారందరికీ నా కృతజ్ఞతలు.
నేడు ఆధునిక ప్రపంచంలో పంచభూతాలు కలుషితమైపోతున్నాయని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి వన్ లైఫ్ వన్ ఎర్త్ ఆర్గనైజేషన్ ఫౌండర్ ఏలూరు లీలాకుమారులు వెల్లడించారు. అందులో భాగంగా ఆహారం పూర్తిగా కలుషితం అయిపోతుందని, కలుషిత ఆహారం తినడం ద్వారా ఆరోగ్యాలు నశిస్తాయని, మిద్దె తోటల పెంపకం ద్వారా కలుషిత ఆహారం నుండి ఎంతో కొంత దూరంగా ఉండవచ్చన్నారు. 1 ఇయర్ 1 లైఫ్ ఆర్గనైజేషన్ నిర్వాహకులు ఏలూరు లీలాకుమారి ఆధ్వర్యంలో 2వ వార్షికోత్సవం కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అధిక ప్రపంచంలో కలుషిత ఆహార పదార్థాల నుండి దూరంగా ఉండాలంటే మిద్దె తోటల పెంపకం అవసరం ఎంతైనా ఉందన్నారు. 1 లైఫ్ 1 ఇయర్ ఆధ్వర్యంలో మిద్దె తోటల పెంపకాన్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నారన్నారు. ఆర్గనైజేషన్ నిర్వాహకులు లీలాకుమారి నేతృత్వంలో విజయవాడ నగరంలో వందలాది నిధి తోటలు ఏర్పడ్డాయని అన్నారు. ప్రతి ఒక్కరూ మిద్దె తోటల పెంపకాన్ని నేర్చుకుని కలుషిత కూరగాయలు, పండ్ల నుండి తమను తాము కాపాడుకోవాలన్నారు. అనంతరం విశ్రాంత మిలిటరీ ఆఫీసర్స్ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు కళా ప్రదర్శనలు సభికులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రకృతి పర్యావరణ రక్షణలో అందరూ కలిసి రావా. ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయం ఇప్పుడే మొదలెట్టాలి. కాల్వలు నదులు కాలుష్యం కాకుండా కాపాడాలి, అందించాలి. పద పద అడుగులేస్తూ మంచి ఆహారం, పద పద అడుగులేస్తూ మంచి ఆహారం కోసం కార్యక్రమం. అలాగే ఏదైతే టెర్రస్ గార్డెన్కి మహిళలందరూ ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, అది మనం చూస్తున్నాం. ఎంతోమంది ఇళ్ళ దగ్గరే చాలా చక్కగా టెర్రస్ గార్డెన్ అన్నది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే సేంద్రియ ఎరువులు ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ఈ 1 ఎర్త్ 1 లైఫ్ వాళ్ళు ఫౌండేషన్ వాళ్ళు, వాళ్ళ ప్రెసిడెంట్ కానీ, వాళ్ళ సెక్రటరీ కానీ, అలాగే వాళ్ళ టీం అంతా ఇంత ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఎంతోమంది ప్రముఖులు ఈరోజు ఈ కార్యక్రమానికి రావటం జరిగింది. అందరికీ నమస్కారం. ఏదైతే మనం చూస్తున్నాం ఈ రోజుల్లో ఏ రకంగా ప్రజలు ఆరోగ్యం గురించి ప్రతి ఒక్కరు మనం తీసుకుంటున్న జాగ్రత్తలు కానీ ఇంకా సరిపోవటం లేదు. స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ బి సీటెడ్ సార్. అలాగే ఎటువంటి మిద్దె తోటల గ్రూపులు, మిద్దె తోటల మీద అవగాహన లేని రోజుల్లోనే ఒక మిద్దె తోట గ్రూప్ని స్థాపించి, ఇప్పుడు జనరల్గా మనకి ఏదైనా వాస్తు బాగాలేదనో ఇంకొకటి ఏదైనా అనుకుంటే ఎవరైనా సరే ఈ పూజలు చేయండి, ఆ దానాలు చేయండి, ఆ హోమాలు చేయండి, ఈ వ్రతాలు చేయండి అని చెప్తారు. కానీ అందులో కూడా వైవిధ్యంగా ఆలోచించి ఈ మొక్క పెడితే మీకు మంచి జరుగుతుంది అని చెప్పి వృక్ష వాస్తు విద్వాన్గా కీర్తించబడే వేమర్శి శ్యాంప్రసాద్ అండి. నేను విజయవాడలో ఉంటాను. గత 7 సంవత్సరాల నుండి అయితే నేను విజయవాడలో నా ఇంటి మీద టెర్రస్ గార్డెన్ అయితే చేస్తున్నాను. ఇది ఎందుకు చేస్తున్నానంటే, మనం తినే ఆహారం వల్ల మనకి లాభం ఏంటి, నష్టం ఏంటి అనేది ఈ మధ్య కాలంలో చాలా అవేర్నెస్ వచ్చింది. సో విషంతో కూడినటువంటి ఆహారం తినడం వల్ల మనకి, మన పిల్లలకి, ఆ తర్వాత వచ్చే తరాలకి చాలా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. సో ఈ సమస్యలు ఉన్నట్టుండి చేత్తో తుంచేయాలంటే అయ్యేది కాదు. సో మనం ఏదైనా సరే తప్పు అనేది తొందరగా జరుగుతుంది, కానీ మంచి జరగాలంటే చాలా ఎక్కువ టైం పడుతుంది. ఈ ఉద్దేశంతో టెర్రస్ గార్డెన్ పూర్తి స్థాయిలో నేను ఏర్పాటు చేశాను. వారంలో కనీసం 3 నుండి 4 రోజులు, అంటే ఇప్పుడు ప్రజెంట్ సమ్మర్ కాబట్టి సమ్మర్లో 4 రోజులు కూరగాయలే కానీ ఆకుకూరలే కానీ నా గార్డెన్ నుండి నేను తీసుకున్నా. మిగతా 3 రోజులు నేను కొన్ని పండించుకోలేనివి ఉంటాయి. అంటే సపోజ్ పప్పు దినుసులే కానీ, బియ్యమే కానీ, కొన్ని రకాల కూరగాయలే కానీ పండించుకోలేం. కాబట్టి స్థానికంగా, అంటే మన విజయవాడ పరిసర ప్రాంతాల్లో ప్రకృతి వ్యవసాయం చేసే రైతుల నుండి మేము మా గ్రూప్ ద్వారా గురించి మేము చెప్పుకునే కన్నా అందరు చెప్తే బాగుంటుంది. నా పేరు లీలాకుమారి ఏలూరి, మాది 1 ఎర్త్ 1 లైఫ్ టెర్రస్ గార్డెన్ గ్రూప్. ఈ రోజుల్లో పర్యావరణం కలుషితం అయిపోతుంది, ఆహారం కలుషితం అయిపోతుంది, అన్ని పంచభూతాలన్నీ కలుషితం అయిపోతున్నాయి. సో అలాంటి వ్యవస్థలో మనం ఇప్పుడు బ్రతుకుతున్నాం. కాబట్టి ఆర్గానిక్గా మన ఫుడ్ మనమే పండించుకోవాలి. మిద్దె తోటల మీద అంటే
నగరాల్లో ఇప్పుడు వాల్యూస్ ఎక్కువైపోయినాయి, ల్యాండ్ వాల్యూస్ ఎక్కువైపోయినాయి, మన ప్లేస్ కొనడం కూడా కష్టమైపోతుంది. కాబట్టి అర్బన్ ఫార్మింగ్ కోసం అని చెప్పి మేము మిద్దె తోటలను ఎంచుకున్నాము. సో మనం పెంచుకోవాలి, మనం తినే కూరగాయల్ని మన మిద్దెలతో మన చేతులతోనే పెంచుకోవాలి అనే ఉద్దేశంతో ఈ టెర్రస్ గార్డెన్ గ్రూప్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ చేసే క్రమంలో మాకు వచ్చే రకరకాల డౌట్స్ అవి మేము ఒకరినొకరిని అడిగి తెలుసుకుంటూ, అంటే ఈరోజు నాకు వచ్చిన సమస్యని నేను ఎలాగ సాల్వ్ చేసుకున్నాను అనేది 10 మందికి మా వాట్సాప్ గ్రూపుల ద్వారా, అంటే వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు అది ఉపయోగించుకుంటారు కాబట్టి సో అలా తెలియజేస్తూ మేము పండించిన కూరగాయలని, పువ్వుల్ని, ఆకుల్ని ఇలాంటివన్నీ కూడా మేము వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తూ ఉండటం వల్ల అందరు చాలామంది ఇన్స్పిరేషన్ పొంది ఈరోజు సుమారుగా 2500 వరకు మన గ్రూప్ సభ్యులు ఉన్నారండి రాష్ట్ర వ్యాప్తంగా. విద్యార్థుల భవిష్యత్తు కోసం కృషి చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు అని ఎమ్మెల్యే గద్దె అన్నారు. ఆనాడు ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించిన విధంగా కొన్ని అసోసియేషన్ సంస్థలు ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వేస్తున్నారని ఆయన అన్నారు. 8వ డివిజన్ బీఎస్ఆర్కే ఎంసీహెచ్ స్కూల్ నందు ఈ నెల రోజుల 10వ తరగతిలోకి వచ్చే విద్యార్థులకు ఉచితంగా సమ్మర్ మ్యాథ్స్ కోచింగ్ క్లాస్ తరగతుల ముగింపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోయపాటి శివరామకృష్ణయ్య స్కూల్ ఆఫ్ ఆంధ్ర మోటార్ మర్చెంట్స్ అసోసియేషన్ దత్తత తీసుకున్న దగ్గర నుంచి స్కూల్ అభివృద్ధి చెందిందని తెలిపారు. స్కూల్ మౌలిక సదుపాయాలు కల్పించారని తెలిపారు. 9వ తరగతి చదివి 10వ తరగతికి వచ్చే వాళ్లకు 30 సంవత్సరాల అనుభవం ఉన్న అమరావతి బాలోత్సవ మెంబర్ ఎస్ లెనిన్ బాబు వారి ద్వారా సమ్మర్ మ్యాథ్స్ కోచింగ్ క్లాస్ నిర్వహించడం అభినందనీయమని ఆయన ప్రశంసించారు. అమరావతి బాలోత్సవ మెంబర్ ఎస్ లెనిన్ బాబు మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి మ్యాథ్స్ అంటే భయం ఉంటుందని, ఆ భయం పోగొడతామని ఫండమెంటల్ ద్వారా సులభంగా నేర్పించే విధంగా కోచింగ్ ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇటీవల 10వ తరగతిలో 500కు పైగా మార్కులు సాధించిన పాఠశాల విద్యార్థులను ఎమ్మెల్యే గద్దె సత్కరించారు. దానికి కొత్త కళ, ఆ స్కూల్కి స్ట్రెంగ్త్ దగ్గర 300-400 నుంచి 1200 దాకా పెరగటం, వీటన్నిటికి కూడా ప్రధానమైన కారణం అమ్మ అసోసియేషన్ వారు ఈ స్కూల్ను దత్తత తీసుకున్న తర్వాతే దీని దశ మారిందని చెప్పి నేను అనుకుంటాను. ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు విద్యార్థుల భవిష్యత్తు వారిని తీర్చిదిద్దడం అమూల్యమైన కార్యక్రమం. యువతను తీర్చిదిద్దితే అది మన దేశానికి, రాష్ట్రానికి సంపదగా అవుద్దని చెప్పి ఆలోచన చేసి అవకాశం ఉన్నవాళ్ళు ఒక్కొక్క స్కూల్ను దత్తత తీసుకుని ఆ స్కూల్కి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి మంచి పిల్లలుగా తీర్చిదిద్దాలని చెప్పి ఒక పిలుపిస్తే ఆ పిలుపుకు మొట్టమొదటగా స్పందించిన అసోసియేషన్ ఏదైనా ఉందంటే అమ్మ అసోసియేషన్. పేరు ఎస్ లెనిన్ బాబు, మ్యాథ్స్ లెక్చరర్, విజయవాడ. సో ఈ రోజుల్లో జనరల్గా ఏ స్టూడెంట్ అయినా, గవర్నమెంట్ స్కూల్ కానీ ప్రైవేట్ స్కూల్ కానీ, ఏ విద్యార్థి అయినా మ్యాథమెటిక్స్ అంటే భయపడతా ఉంటారు, ఎక్కువగా ఫెయిల్ అవుతూ ఉంటారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే మ్యాథమెటిక్స్లో బేసిక్స్ లేకపోవటం, రెండోది ఆ మ్యాథమెటిక్స్ బోధించే టీచర్ అంటే భయపడటం. ఈ రెండూ లేకుండా పిల్లలకి పూర్తిగా అర్థమయ్యే విధంగా వాళ్ళని గౌరవించి, ప్రేమించి, చక్కగా వాళ్ళకి కాన్సెప్ట్ ఫండమెంటల్స్ కనుక నేర్పిస్తే 10th క్లాస్లోనే కాదు ఏ క్లాస్లోనైనా మ్యాథమెటిక్స్ నేర్పించడం ఈజీ. ఇవాళ దేశం మొత్తం, రాష్ట్రం మొత్తం తీసుకుంటే మ్యాథమెటిక్స్లోనే ఎక్కువ మంది ఫెయిల్ అయ్యారు. దానికి కారణం మ్యాథమెటిక్స్ పట్ల భయం. ఆ భయం పోగొట్టే పని మన అమ్మ అసోసియేషన్ ద్వారా, అమరావతి బాలోత్సవం ద్వారా మేము చేయటం జరిగింది. ఈ విధమైనటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు ఎన్నో చేస్తామని, ఎక్కువ 100% మ్యాథమెటిక్స్ రిజల్ట్ తీసుకురావటం కోసం నా వంతు నేను కృషి చేస్తానని అందరికీ తెలియపరుస్తున్నాను. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న దమనకాండను ఆపాలని ప్రభుత్వాలను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో సిపిఐ మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు 27 మంది నిండు ప్రాణాలను బలికొన్నారని, ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత జ్యుడిషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండను నిరసిస్తూ సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో దాసరి భవన్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణతో పాటు వామపక్ష పార్టీలు, వివిధ రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాల రాష్ట్ర నాయకులు, మేధావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం ఈ ఎన్కౌంటర్లు చేసిన వారిని అభినందిస్తూ ప్రకటన ఇవ్వడం సిగ్గుచేటన్నారు. భౌతిక కాయాలకు కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా 4-5 రోజులుగా జాప్యం చేయడాన్ని తప్పుపట్టారు. దేశంలో స్వాతంత్ర్యం వచ్చాక ఇంత దుర్మార్గంగా ఏ ప్రభుత్వం వ్యవహరించలేదన్నారు. అటవీ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టడానికే ఈ బూటకపు ఎన్కౌంటర్లకు పాల్పడుతోందని మండిపడ్డారు. మావోయిస్టులు చర్చలకు సిద్ధమైన తరుణంలో వారితో చర్చలను కేంద్రం కొనసాగించాలని, ఈ బూటకపు ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత జ్యుడిషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
విప్లవ రైలు సంఘం అధ్యక్షుడిని. ఈ నెల 21న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నారాయణపూర్ ప్రాంతంలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 28 మంది మావోయిస్టులు మరణించారని అమిత్ షా ప్రకటించాడు. అందులో శ్రీకాకుళం జిల్లా జిఎమ్మ వలసకు చెందిన మావోయిస్ట్ పార్టీ కార్యదర్శి సంబాల కేశవరావు ఉన్నారని, అట్లనే చీరాల ప్రాంతంలోని జాండ్రపాటకు చెందిన మావోయిస్ట్ సజ్జా నాగేశ్వరరావు, అతను జంగ్ పత్రిక సంపాదకుడు కూడా అతను ఉన్నారని, తెలంగాణకు చెందిన భూమిక ఉరఫ్ ఉదయలక్ష్మి, రాకేష్ అనే యువకుడు ఉన్నారనే విషయం పత్రికల ద్వారా ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచలితమైంది. దాదాపు ఇవాళ 25వ తారీఖు ఈ శవాలను ఆపరేషన్ కగార్ పేరుతో ప్రభుత్వాలు నిర్వహిస్తున్న దమనకాండను ఆపాలని ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం తరఫున తీర్మానించడం జరిగింది. ఎందుకంటే ఆపరేషన్ కగార్ అనే పేరుతో దఫాలుగా ఇవాళ బూటకపు ఎన్కౌంటర్లు చేస్తూ ఉన్నారు. ఇటీవలనే సిపిఐ మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు గారితో సహా 27 మందిని నిండు ప్రాణాలు బలిగొన్నారు. దీనికంటే ముఖ్యంగా సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే ఇవాళ ఎవరైతే ఎన్కౌంటర్ చేశారో వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ ఆయన ప్రకటనలు ఇస్తూ ఉన్నారంటే ఇంతకంటే సిగ్గుచేటైన విషయం ఇంకొట్టుందా అని నేను అడుగుతాను. వన్ నేషన్ వన్ ఎలక్షన్ దేశానికి అవసరమైన మార్పు అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. భారత్కున్న సామర్థ్యం రీత్యా ఇది ఆచరణ సాధ్యమేనని చెప్పారు. చెన్నైలో వన్ నేషన్ వన్ ఎలక్షన్పై నిర్వహించిన సెమినార్లో ఆయన మాట్లాడారు. మనసు ఉంటే మార్గం ఉంటుంది, ముందు ప్రారంభిస్తే మార్గంలో వచ్చే అడ్డంకులు అధిగమించవచ్చు. సమస్యలు లేవని చెప్పను, కానీ వాటిని అధిగమించగలం. ఈవీఎంలపై ఆరోపణలు అర్ధరహితం. 2019లో అవే ఈవీఎంలతో వైకాపా గెలిచింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా కూటమి గెలవబోతోంది. మోదీ దేశాన్ని ముందుకు తీసుకెళ్లే నాయకుడు. ఆయన నాయకత్వంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ஆந்திர பிரதேசத்தினுடைய துணை முதலமைச்சராக திறம்பட செயல்பாட்டை கொண்டிருக்கும் நம்முடைய திரு பவன் கல்யாண் அவர்கள் பாரத பிரதமர் திரு நரேந்திர தாமோதரதாஸ் மோடி அவர்களுடைய மிகுந்த அன்பை பெற்றவருமான நம்முடைய ஆந்திர பிரதேசத்தினுடைய துணை முதலமைச்சர் திரு பவன் கல்யாண் அவர்கள் இப்பொழுது நம்மிடையே உரையாற்றுவார். பாரதிய ஜனதா கட்சி மாநில தலைவர் திரு நயனார் நாகேந்திரன் அவர்களே, முன்னாள் தெலங்கானா ஆளுநர் திருமதி தமிழிசை சவுந்தரராஜன் அவர்களே, பிஜேபி ஸ்டேட் பிரசிடென்ட் எம்எல்ஏ அண்ட் அசெம்பிளி லீடர் அவர்களே, ஸ்ரீ டாக்டர் அரவிந்த் மேனன் அவர்களே, நேஷனல் செக்ரட்டரி பிஜேபி, டாக்டர் பொங்குலேட்டி சுதாகர் ரெட்டி அவர்களே, former MLC, State Co-in-charge of Tamil Nadu, Shri Thiru Anil K. Antony avargale, National Secretary, National Spokesperson and National Convener for One Nation, One Election. Ellarukkum vanakkam. It's a great opportunity to be here, to take forward the One Nation, One Election. The amount of resources we are spending on one election is staggering, sir. And under Ramnath Kovindji's leadership, the committee was formed and they have suggested how to take forward this One Nation, One Election. And most of the people have agreed, except certain parties from India Alliance. I came to Tamil Nadu to request Honorable CM Sri Stalin Avargal to rethink, to recall his decision. I can't audible. The audio, like the sound is for me, microphone. Okay, unless they keep quiet, I cannot shout loud. This is very honest request to Honorable CM of Tamil Nadu, Sri Thiru Stalin Avargal, to recall his decision and to support
One nation, one election. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్ జిల్లాను యోగాంధ్రలో నెంబర్ 1గా నిలిపేందుకు కృషి చేద్దాం. పిలుపునిచ్చిన డాక్టర్ జి లక్ష్మీషా. ఇంటి కొలతలు అంటూ కూటమి ప్రభుత్వం కొత్త మోసానికి తెరలేపింది. మండిపడ్డ సిపిఎం నేతలు. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లో థీమ్ యోగా కార్యక్రమ ప్రారంభోత్సవం. పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంపీ కృష్ణబాబు. ఆపరేషన్ కగార్ను కేంద్ర ప్రభుత్వం ఆపాలి. డిమాండ్ చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఇది వాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.